దేవుడు లేడనేవాళ్లు క్రైస్తవ్యాన్ని తప్పుబట్టడం చాలా కష్టం. ఎందుకంటే యేసు నాకోసం శిలువమీద చనిపోయాడు అని నేను కళ్ళారా చూశాను అని చెప్తూ ఎవరైనా ప్రాణాలెందుకిస్తారు? మీ దృష్టిలో యేసు చనిపోయి తిరిగి బ్రతికాడు అని నేనెందుకు ఒప్పుకోవాలి? ప్రజలిచ్చే సమాధానం ఏంటంటే జోన్స్టౌన్ కల్ట్ లాంటివి. ఒక నాయకుడు నమ్మిస్తే ప్రజలు ఎలాంటి పిచ్చి పనులైనా చేస్తారని అంటారు. నేనా వాదన నమ్మను. ఉదాహరణకు యేసు సోదరుడైన యాకోబు లేదా పౌలు అతనికసలు అవసరమే లేదు. ఒకప్పుడు సౌలుగా ఉండి క్రైస్తవ మార్గాన్ని అనుసరిస్తున్న యూదులనే హింసించి మంచి జీవితం గడిపిన అతను క్రీస్తుని కలుసుకున్నాక జైలులో దారుణమైన హింసను పొందాడు. లేదా తలక్రిందులుగా సిలువ వేయబడిన పేతురు, తోమా ఇలాంటి వాళ్లు అలా చనిపోవడానికి అసలు వారికి కారణమే లేదు. అయినా వాళ్ళు ఏదో చూశారు, అది వాళ్లను ప్రేరేపించింది. యేసు మరణించి తిరిగి లేచాడన్న నమ్మకం కోసం వాళ్లు సర్వస్వం పణంగా పెట్టారు. ఇంకా ఆశ్చర్యమేంటంటే రోమన్లు వాళ్లకొక అవకాశం ఇచ్చారు. మీరు యేసును నమ్మొచ్చు, కాని అతను మళ్లీ బతికాడని మాత్రం చెప్పొద్దు అన్నారు. దానికి వాళ్లు లేదు, మేము ఆ విషయంలో ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గమని చెప్పారు. కాబట్టి అక్కడ ఏదో ఒక శక్తివంతమైన విషయం ఉంది. అది ఒక ఆదిమ సంఘాన్ని, ఒక ప్రాంతాన్ని, ప్రపంచాన్ని చుట్టేసిన మతాన్ని ప్రేరేపించింది. అది నిజమని నమ్మడానికి నాకిది చాలు. అంతేకాదు, మనకు మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలుల కార్యాలు ఇలా 5 ప్రత్యక్ష సాక్షుల కథనాలున్నాయి. ఈ ఒక్క సంఘటన గురించి వేర్వేరు కోణాల్లో చెప్పారు. ఆ తర్వాత జోసెఫస్ వంటి చరిత్రకారులు కూడా ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఏదో జరిగిందని రాశారు. ఇక వ్యక్తిగతంగా యేసును నా జీవితంలోకి ఆహ్వానించిన తర్వాత నా జీవితం మొత్తం మారిపోయింది. అది మీ దృక్పథాన్ని, మీ ప్రపంచాన్ని చూసే విధానాన్ని, మిమ్మల్ని లోపల నుండి మారుస్తుంది. మరేది ఇవ్వలేని ఒక జీవిత పరమార్థాన్నిస్తుంది. చరిత్రలో ఇంతకంటే బలమైన ఆధారం మరొకటుండదేమో. అంతమంది ప్రజలు నజరేతుకు చెందిన ఒక సాధారణ యూదుడి కోసం తమ ప్రాణాలను అర్పించారు. అది కూడా రోమన్ సామ్రాజ్యం మధ్యలో ఎన్నో గందరగోళ పరిస్థితుల్లో. ఎవరికీ తెలియని ఒక మామూలు కుటుంబం నుండి వచ్చిన ఒక వ్యక్తి అద్భుతాలు చేయడం, బోధించడం, అప్పటి పద్ధతులకు వ్యతిరేకంగా పనులు చేయటం మొదలుపెట్టాడు. ఒక ఉద్యమం ప్రారంభించడానికి ప్రయత్నించిన ఎంతో మందిలాగే ఇతన్ని కూడా చంపేశారు. అయినా అతను మళ్లీ లేచి తన అనుచరులకు కనిపించాడు. ఒక అబద్ధం కోసం ఎవరైనా ఎందుకు ప్రాణాలిస్తారు? ఆ అపోస్తలులు వెళ్లి ఆయన బ్రతికే ఉన్నాడని ప్రకటించారు.